దిగినప్పుడు ఈజీగానే ఉంది కదండి, ఎక్కినప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ మెట్లన్నీ చూడండి, మొత్తం అంతా ఫారెస్ట్లో ఉంది ఇదంతా. చూస్తున్నా చూసారా, ఇది బ్రిడ్జ్ మెయిన్ మాట. ఇది రివర్ చాలా ఇంజనీరింగ్ టెక్నిక్స్తో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్రదేశం. అందరికీ దొరకదు ఛాన్స్, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది అందరికీ తెలిసిందే, చాలా దూరం ఉంటుంది. ఫైనల్గా బ్రహ్మకుండ్ అనే పేరు దగ్గరికి వచ్చాం మనం. అరుణాచల్ ప్రదేశ్లోని లోహితా నది ఒడ్డున సముద్ర మట్టానికి సుమారు 5,000 అడుగుల ఎత్తులో విస్తరించి హిందూ భక్తుల కోసం ఒక పవిత్ర క్షేత్రంగా నిలిచే ప్రదేశమే ఈ పరశురామ్ కుండ్. ప్రకృతి అందాలు, శాంతియుత వాతావరణం మరియు పురాణ గాథలతో ఈ ప్రదేశం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పరశురామ మహర్షి తన తల్లి రేణుకను తండ్రి జమదగ్ని ఆదేశానుసారం వధించిన తరువాత ఆ పాపాన్ని తొలగించేందుకు ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. చివరికి లోహిత నదిలో స్నానం చేయగానే అతని చేతికి అంటుకున్న కత్తి స్వతహాగా నీటిలో కలిసిపోయిందంట. ఈ విధంగా పరశురాముడు తన పాప విముక్తి పొందిన పవిత్ర స్థలంగా ఈ కుండు ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా దేశం నలుమూల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని పవిత్ర స్నానం చేస్తూ ఉంటారు. ఇది పాప వినాశ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. పరశురామ్ కుండ్ అందమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండటం, కొండల నడుమ ఉగ్రంగా ప్రవహించే లోహిత నది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలో అనిపిస్తుంది. నేచర్ని ఆస్వాదించే వారికి కాకుండా అడ్వెంచర్స్ చేసేవారికి ఇది ఒక అద్భుతమైన గమ్యం. ట్రెక్కింగ్ మరియు ఫోటోగ్రఫీ లవర్స్కి కూడా ఇది ఒక మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. మేము రోయింగ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజుకి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాము. తేజు నుండి పరశురామ్ కుండ్ సుమారు 45 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఇది మొత్తం ఘాట్ సెక్షన్ నుండి డీప్ ఫారెస్ట్స్, ఎత్తైన కొండల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు, అడవి పక్షుల శబ్దాలు అన్నీ కలిసి ఒక మాయాలోకాన్ని సృష్టిస్తాయి. కొండల ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ లోహిత నది మనకు మరింత దగ్గరవుతూ ఉంటుంది. మార్గ మధ్యలో కొన్ని చిన్న చిన్న వంతెనలు మరియు వసంత ఋతువులో పుష్పించే అడవి పువ్వులు ఈ దారిని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. కొన్నిసార్లు దారిలో ఏనుగులు, అడవి జంతువులు ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. మాకు ఈ నక్క కనిపించింది. దాదాపు 2 కిలోమీటర్ల వరకు అలా వెహికల్ ముందు పరిగెడుతూనే ఉంది. చివరిగా ఒక మలుపు తిరిగిన వెంటనే లోహితా నది వైపు దర్శనమిచ్చే పరశురామ్ కుండ్ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. అక్కడికి చేరుకోవడానికి ఈ మౌంటైన్స్ మధ్య వేసిన బ్రిడ్జ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మేమున్నాము లార్డ్ పరశురామ్ టెంపుల్ దగ్గర ఉన్నామంటే, ఇది అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ఫేమస్ టెంపుల్. ఇది పరశురామ్ టెంపుల్ అంటే ఎక్కడ లేవుంటాయి, ఇదే అంట మెయిన్ టెంపుల్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారు, ఇదే పరశురామ్ టెంపుల్. ఇది మొత్తం చుట్టూ డెన్స్ జంగిల్, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఈ ఫారెస్ట్ మధ్యలో ఉంది టెంపుల్ ఇది. ఈ పక్కనే లోహిత రివర్ కూడా ఉంటుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది రివర్ కూడా చూడొచ్చు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది మొత్తం. నిజంగా ఇప్పుడైతే అంతమంది జనం అయితే లేరు, బట్ మకర సంక్రాంతి టైంలో అయితే చాలామంది వస్తారు. 70,000 వరకు వస్తారంట జనాలు ఇక్కడికి. సాధువులు కూడా వస్తారంట. హోలీ వాటర్లో అది డిప్ అవుతారంట అందులోకి, ఆ వాటర్లోకి, లోహిత రివర్లోకి. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది నెక్స్ట్ అన్నది. కనిపిస్తుంది చూసారు, అయితే కింద ఇక్కడికి ఒక 500 మెట్లు కిందకు దిగాలి. 500 మెట్లు కిందకి దిగిన తర్వాత మనం ఇక్కడ ఈ కుంద్ చూసారా, పరశురామ్ కుంద్ అనే ఈ ఏరియాకి ఇక్కడికి వస్తే ఈ పుణ్యస్నానం చేయాలన్నమాట. కిందకి దిగి వస్తున్నా చూసారా, ఇది బ్రిడ్జ్ మెయిన్ మాట. ఈ రివర్ చాలా ఇంజనీరింగ్ టెక్నిక్స్తో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఈ రివర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంటుంది చూసారా, దాన్ని ఏ షేప్లో కట్టి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని ఆ పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేసి చూడండి. పిల్లర్స్ ఎంత బాగున్నాయి, ఇంజనీరింగ్ మార్బుల్ అన్నమాట. ఎంత ఫాస్ట్గా ఉంది రివర్, చాలా లోతు ఉంటుంది ఇక్కడ. ఇంకా వాటర్ డీప్ వింటర్లో కూడా మంచు కరిగిన వాటర్ ఇది మొత్తం. మెయిన్ ఇక్కడ కొండల్లో వస్తూ ఉంటుంది.
ఫైనల్గా బ్రహ్మకుండ్ అనే పేరు దగ్గరికి వచ్చాం మనం. కనిపిస్తుంది చూసారా, అదే బ్రహ్మకుండ్. అందులోనే పవిత్ర స్నానం చేస్తూ ఉంటారు అన్నమాట వచ్చిన భక్తులందరూ. సాధువులు కూడా వస్తూ ఉంటారు అందులో చేయడానికి, స్నానం చేయడానికి. ఇంత కష్టం పడి పైనుంచి ఇంత కిందకి దిగాల్సి ఉంటుంది అందులో చేయడానికి. కనిపిస్తుంది హోలీ డిప్, హోలీ బాత్. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల యూజ్ చేశారు. ఇప్పుడు అది ఓపెన్ చేశారు. ఎందుకంటే వాటర్ ఫ్లో చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. నాణ్యాలన్నీ ఎంత క్లియర్ కనిపిస్తుంది కింద నుంచి. ఇది ఫైనల్గా ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. ఇది మొత్తం వచ్చిన వాళ్ళు స్నానాలు చేసి బట్టలన్నీ ఇక్కడ విసిరేస్తారంట. యాక్చువల్గా ఇలా విసరకూడదు బట్టలు, అవి ఏరియా మొత్తం చండలంగా తయారవుతుంది అన్నమాట. దిగినప్పుడు ఈజీగానే ఉంది కదండి, ఎక్కినప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ మెట్లన్నీ చూడండి మొత్తం అంతా ఫారెస్ట్లో ఉంది. ఇదంతా కనిపిస్తుంది, అంతా చల్లగా ఉంది. మరి ఏంటంటే ఎక్కడం వల్ల కొంచెం స్వెటింగ్ అవుతుంది. అందు గురించే మనకి తెలియట్లేదు అనమాట. కూలింగ్నెస్ చాలా కూల్గా అవుతుంది, చల్లగా అవుతుంది ఎయిర్ మొత్తం. ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్టే. బ్యాక్ సైడ్ అంతా ఇదంతా ఫారెస్టే. పక్కన నది, ఆ వాటరు అంతా, ఇదంతా ఫ్రెష్ ఆక్సిజన్ ఇది మొత్తం. ఎందుకంటే ఇంక వెహికల్ పొల్యూషన్, వెహికల్ ఏమీ ఉండదు ఇక్కడ. అందుగురించి అంత ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్రదేశం. అందరికీ దొరకదు ఛాన్స్, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది అందరికీ తెలిసిందే, చాలా దూరం ఉంటుంది. ఎందుకంటే ఎక్దమ్ ఇండియా ఒక చైనా బోర్డర్లో ఉంటుంది. సో అందరికీ ఛాన్స్ అయితే దొరకదు. ఇప్పుడు ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా టూరిజం పర్పస్ మీద వస్తే మాత్రం కంపల్సరీగా ఈ పరశురామ్ కుండ్ అన్న దాన్ని కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ హోలీ వాటర్లో స్నానం చేయడం పుణ్యస్నానం అంటారంట. చాలా నిజంగా సాధువులు మకర సంక్రాంతి టైంలో వస్తూ ఉంటారు. మరి ఏంటంటే హిందూయిజంని ప్రమోట్ చేయడానికి ఈ టెంపుల్ అది అప్పుడులో హిస్టరీ ఉంది. కనుక్కొని నేను చెప్తాను. ఈ కష్టం మీద కిందకి దిగాం, అదే కష్టంతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు పెట్టి కూర్చోడానికి చాలా కష్టం ఉంది. అంత కష్టం పడింది కిందకి వస్తేనే పుణ్యం దొక్కుతుంది. అంటే చూద్దాం ఏం పుణ్యం దొక్కుతుందో. ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇదే ఫైనల్ స్టెప్. చాలా కష్టం మీద కింద దిగి పైకి వచ్చాయి. ఎంత పుణ్యం ఉందో అన్న పుణ్యం మొత్తం నాకే రావాలి. అరుణాచల్ ప్రదేశ్లోని హిందూ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి ఈ హోలీ ప్లేస్ని మంచిగా ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. మంచిగా ప్రమోట్ చేయడం వల్ల చాలామంది వస్తూ ఉంటారు. సంక్రాంతి టైంలో అయితే మీకు అసలు ఖాళీ ఉండదు. 70,000 మంది వరకు వస్తారంట. మొత్తం సాధువులు అందరూ వచ్చి, ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఆ హోలీ వాటర్లో పుణ్య స్నానం చేస్తారు. సో మనకు ఛాన్స్ దొరికినంత మంది జనాలు ఎక్కువ లేరు, రష్ కూడా అంత లేదు, వాటర్ కూడా కొద్దిగా ప్యూర్గానే ఉంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది మాత్రం. ఫైనల్గా పరశురామ్ కుండ్ టూర్ అయితే ఫినిష్ అయింది. సో ఈవినింగ్ దగ్గర 4 అయిపోయింది. సో ఈ టైం ఇంకొక 1 అవర్లో మొత్తం ఇక్కడ చీకటి అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడే మనకి ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది, అండ్ ఫస్ట్ సన్సెట్ కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి అవుతుంది కదా. సో ఈ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. చాలా బాగుంది. ఇంకా చూస్తున్నాం చూసారు వాటర్, అది బ్రిడ్జ్ ఇదే. లోహిత రివర్ ఇది. చాలా బాగుంటుంది రివర్ ఇది. మంచు కరిగిన వాటర్ మాత్రం ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అంటే, వాటర్ వెనకతలు మీరు చూస్తుందే చాలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది వాటర్. ఈ సన్సెట్ టైంలో అందుకే ఉన్నామన్నమాట. ఒక 1 అవర్ యాక్చువల్ ఎందాక అయిపోయింది, బట్ 1 అవర్ వరకు వెయిట్ చేసి సన్సెట్ వరకు లైటింగ్ కోసం ఆగి డ్రోన్ ఫ్లై చేసామన్నమాట. ఫైనల్గా అయితే బాగుంది. పరశురామ్ కుండ్ మస్ట్ విజిట్ ప్లేస్. ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది ఏరియా మాట. మొత్తం చుట్టుపక్కల అన్ని వ్యాలీసే. ఈ వ్యాలీస్లోంచి జర్నీ కూడా వ్యాలీస్లోంచి చేసుకుంటూ రావాలి. యాక్చువల్ మేము రోహిణి నుంచి అయితే వచ్చాము ఈరోజు. ఫైనల్గా ఫినిష్ చేసుకొని రిటర్న్. ఇక్కడికి రీచ్ అవ్వడానికి రోయింగ్ టౌన్ నుండి తేజు మీదుగా చేరుకోవచ్చు, అలాగే నామ్సాయి నుండి కూడా చేరుకోవచ్చు.